మరి కూటమి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల్ని చూస్తేనే వాళ్ళ వైపు కన్నెత్తి చూడాలంటేనే వణుకు పుట్టాలని చెప్పిన ఆయన అసలు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎక్కడా కూడా మాట్లాడింది కానీ ఎక్కడా కూడా హాజరైంది కానీ లేదు. అంటే ఇవన్నీ కూడా అధికారం లేనప్పుడే మాట్లాడతారా? అధికారం వచ్చి వాళ్ళ చేతిలో అన్ని రైట్స్ ఉండి దాన్ని ఎందుకు ఉపయోగించలేకపోతున్నారు? దాదాపు ఈ 3 నెలల్లో కనుక చూసుకుంటే ఎక్కువ శాతం ఆడపిల్లలకి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం మనం. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు మరి ఈరోజు విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు కనుక మీరు చూసినట్లయితే ఎలా ఉందో ఒక్కసారి గమనించండి. పిల్లలకి సరైన ఆహారం లేక, మధ్యాహ్న భోజనం లేక, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా హాస్పిటలైజ్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మరి ప్రభుత్వానికి కనిపించట్లేదు అనేసి నేను అనుకుంటున్నాను. కాపాడాల్సినటువంటి ప్రభుత్వమే కొన్ని నిజాలని కప్పిపుచ్చేసి బయటికి రానివ్వకుండా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలని కూడా లెక్కలేని తనంతో, పట్టించుకోని తనంతో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మరి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? పోలీస్ సిబ్బందికి వెళ్ళి చెప్తే, పోలీస్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అని కూడా సందేహాలు చాలామందికి ఉన్నాయి. చూద్దాం ముందు ముందు, అంటే రోజు గడిచే కొద్దీ ఏం వినాల్సి వస్తుందో, ఎక్కడేం జరుగుతుందో అనేది కూడా కొంచెం చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో అనిపిస్తూ ఉంది. ఏదేమైనా వాళ్ళకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని నిన్న చెప్పాను, కానీ న్యాయం అయితే జరిగేటట్టయితే లేదు. దీన్ని గుడ్లవెల్లేరు ఇన్సిడెంట్కి సంబంధించి అంతా కూడా సైలెంట్ చేసేస్తున్నారు. దీన్ని సర్దుమనికే ప్రయత్నం చేస్తున్నారు, ఆల్రెడీ చేసేసారు. సో మరి వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుందో ఆ భగవంతుడే చూసుకోవాలి. ఆ పిల్లలు కూడా నిన్న చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆడపిల్లలందరూ. కొంతమంది అయితే మానసికంగా, అంటే ఈరోజు కనిపించకపోవచ్చండి, ఈరోజు ఆవేదనతో పిల్లలందరూ, ఆడపిల్లలందరూ ధైర్యంగా ఉంటారని అనుకోవడానికి కూడా లేదు. చాలా సెన్సిటివ్గా ఉంటారు ఆడపిల్లలందరూ. చాలా వరకు పైకి కనిపించకపోయినా వాళ్ళ మనస్తత్వాలు చాలా సున్నితంగా ఉంటాయి. మరి ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకే వాళ్ళు చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. నా వీడియో ఉందా, ఎప్పుడు బయటకు వస్తుందో, ఏంటో, ఎవరి దగ్గర ఉందో అన్న సందేహాలు కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు. సో మరి దానికి సంబంధించినటువంటి తల్లిదండ్రుల, కాలేజీలో ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలకి ఒక మెంటల్గా గైడ్ చేయమని నేను ఈ వీడియో ద్వారా కోరుకుంటూ ఉన్నాను. పైకి కనిపించే పైన వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఈ టైంలో మీరే వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళు ఆలోచనలు మారి వాళ్ళు రేపు ఏదైనా అఘాయిత్యాలకి పాల్పడే అవకాశం ఉంటుంది. సో మీరు ముందుగానే జాగ్రత్త, అయిపోయిన తర్వాత ప్రయోజనం ఉండదు. ముందుగానే జాగ్రత్తగా ఉండి వాళ్ళని మీరు ప్రాపర్గా మేము ఉన్నామని చెప్పి భరోసా ఇచ్చి వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయమని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. మరి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందాలి, న్యాయం జరగాలి. కానీ మరి వాళ్ళ తెలుసు కదా అందరికీ, పొలిటికల్ వల్ల, అంటే ఇదంతా కూడా దానికి సంబంధించి నిన్న, అంటే ఆ పాప ఎవరైతే ఉన్నారో స్వర్ణ కార్తీక, తను ఆ డేర్నెస్ చూసి కానీ తన ధైర్యం చూస్తూ ఉంటే నేను వెనకాల పెద్ద బ్యాగ్ అనిపిస్తుంది. సో అంత స్ట్రాంగ్గా ఎక్కడ కూడా తప్పు చేశానన్న ఫీలింగ్ ఎక్కడ కూడా కనిపించకపోగా మిడిల్ ఫింగర్ చూపిస్తుందంటే ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తను ఎంత కాన్ఫిడెంట్గా ఉంది, తన వెనకాల వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారని. కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెడితే మన వాళ్ళు నష్టపోయారు, ఆడపిల్లలు నష్టపోయారు.